ఓం నమః శివాయ అండి. అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే మేము స్వామివారి పిలుపు మేర కాశీ వచ్చామండి. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. పైగా మొన్న పౌర్ణమి నుంచి నెక్స్ట్ నెల వచ్చే పౌర్ణమి వరకు ఈ కాశీలో ఏంటంటే కార్తీక మాసం ఉంటుందండి. మనకి ఎలాగైతే నెక్స్ట్ నెలలో కార్తీక మాసం వస్తుందో ఇక్కడైతే కార్తీక మాసం ముందే వస్తుందన్నమాట. అది నిజంగా మా అదృష్టం అనే భావిస్తున్నాం. ఈ రోజైతే ఒక ముఖ్యమైన దేవాలయాన్ని మీకు చూపించడానికి నేనైతే ఈ వీడియో చేయదలిచామండి. ఈ గుడి పేరు శ్రీ తిలభండేశ్వర్ మహాదేవ్ మందిరం మరియు మఠము. ఇది వచ్చేసి పాండే హవేలీ రోడ్లో ఉంటుంది, వారణాసి. ఇక్కడ గుడి విశేషాలు, బ్రిటిష్ కాలం నాటి టెంపుల్. ఇక్కడ ప్రతిరోజు స్వామివారు ఒక నువ్వు గింజంతా పెరుగుతూ ఉంటారు. ఇది సత్యం అని కూడా శాస్త్రాలు కూడా రుజువు చేశాయి. ఈ గుడి విశేషాలు కూడా అంతా కూడా మన గురువుగారు మీకు గుడి విశేషాలు చెప్తారు. మీరు తప్పకుండా కాశీ వచ్చినప్పుడు దేవాలయాన్ని మీరు సందర్శిస్తారని, మీకు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోవాలని ఇప్పుడు గురుగారు ఈ మఠం గురించి, ఈ స్వామివారి గురించి, ఈ తిలాబండేశ్వర దేవస్థానం గురించి కూడా మరిన్ని విషయాలు మనకు తెలియజేస్తారు. నమస్తే గురువుగారండి. అసలు ఈ గుడి ఉందని చాలామందికి తెలియదండి. ఈ గుడి గురించి మరిన్ని విషయాలు మా అందరికీ తెలియాలని అడుగుతున్నాను, తెలియజేయండి. ఓం స్వభగాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. ఓం నారాయణం పద్మభువం వశిష్టం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రమదాస్య శిష్యం శ్రీ శంకరాచార్యమదాస్య పద్మపాదం చ హస్తామలగం చ శిష్యం తం త్రోడగం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సందదమానదోస్మి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే తిలబాండేశ్వర మహాదేవాయ జ్యోతిర్మాత్ర స్వరూపాయ నిర్మల జ్ఞాన చక్షుషే నమః శివాయ శాంతాయ బ్రహ్మణే లింగమూర్తయే శివాయ గురవే నమః. ఇది ద్వాపరయుగంలో ఎంత నువ్వుల పంట. దాంట్లో శివయ్య అనాది జాగ్రత్త స్వయంభూ శివలింగ. శివయ్య రోజుకు నువ్వు గింజనే బయట వచ్చారు. రోజుకు నువ్వు గింజ పెరిగి ఇప్పుడు కింద నుంచి 40 అడుగులు బయట వచ్చారు. కశ్యపుని శిష్య విభాండక మహర్షి ఇది కాశీని గురించి మాట్లాడేదానికి, చూడండి అమ్మా, కాశీని గురించి మాట్లాడేదానికి ఎన్న జన్మం ఉంటే సరిపోదు. కొద్దిగా తెలిసింది చెప్తాను, అంతేగాని అంత పుణ్యమైన క్షేత్రం ఇది. అగస్త్య మహర్షి చెప్తారు, లోపాముద్రులు అడుగుతారు ఎన్నో దేశాలు ఉండాలి, మా భారత భూమిలో పుట్టేదానికి ఎంత ఎన్నో కోటి జన్మ పుణ్యం కావాలా. మా దేశంలో ఇండియాలో మనం పుట్టేదానికి ఎన్నో కోటి జన్మ పుణ్యం కావాలి. అంతే లోపాముద్రులు అడుగుతారు, ఎంతో పుణ్య స్థలం ఉండాలి ఇక్కడ మా భారతంలో. అంతే అందరూ కాశీ వెళుతారు కదా, కాశీని అందరూ వెళుతారే ఏమని లోపాముద్రులు అడుగుతారు అగస్త్య మహర్షి దగ్గర. ఇప్పుడు అగస్త్య మహర్షి దగ్గర చెప్తారమ్మా, అది దాని గురించి మాట్లాడడానికి నాకు మాటల లేదంటారు అగస్త్య మాముని. ఎంత పెద్ద మాముని ఇది. ద్వాపరయుగం అమ్మా, ద్వాపరయుగంలో ఎంత నువ్వుల పంట. అప్పుడు కశ్యపుని శిష్య విభాండక మహర్షి ఇక్కడ తపస్సు చేసేటప్పుడు రోజు అప్పుడు ఇల్లు ఏం లేదు ఇక్కడ, అంతా నువ్వుల పంట. దేవుడు ఉంటారు, దేవుడు అప్పుడు కొద్దిగా ఇట్లా లేదు, ఇంత పెద్దగా చిన్నగా ఉంటారు. అప్పుడు ఉండేటప్పుడు ఇక్కడ నేరుగా పోతే క్షేమేశ్వర ఘాట్ వస్తుంది. క్షేమేశ్వర ఘాట్లో ఉదయం 3:30-4 బ్రహ్మ ముహూర్తం. అప్పుడు స్నానం చేశారు. విభాండ స్నానం చేసి అక్కడి నుంచి గంగాదేవిని తెచ్చి రోజు ఇక్కడ అభిషేకం చేశారు. ఎప్పుడు ఉదయం 3:30-4 బ్రహ్మ ముహూర్తం అప్పుడు అభిషేకం చేశారు. అభిషేకం చేసేటప్పుడు దేవుడు దర్శనం ఇయ్యలేదు. మళ్ళీ ఏం చేశారు, తపస్సు చేశారు. ఎన్నో సంవత్సరం తపస్సు చేశారు. తపస్సు చేసేటప్పుడు జ్యోతిర్లింగ స్వరూపంలో దేవుడు దర్శనమిచ్చి రోజుకు నువ్వు గింజ పెరుగుతాను, ఎవరు వచ్చి చూస్తారో అందరికీ మోక్షం ఇస్తానని శివయ్య విభాండక మహర్షి దగ్గర చెప్పారు. మళ్ళీ విభాండక మహర్షి ద్వాపరయుగంలో ఇక్కడ ఒక ప్రతిష్ఠ చేశారు. చాలా విశిష్ట ప్రతిష్ఠ ఇది. చాలా విశిష్ట ప్రతిష్ఠ ఇది. ద్వాపరయుగంలో విభాండక మహర్షి చేసిన ప్రతిష్ఠ ఇది. ఇక్కడ ఉండేదానికి మీరు క్షేమేశ్వర ఘాట్ పక్కనే ఉంటుంది. ఇప్పుడు అడిగినారు కదా, క్షేమేశ్వర ఘాట్ పక్కనే ఉంటుంది. అక్కడ మీరు ఉదయం 3:30-4 బ్రహ్మముహూర్తాలు స్నానం చేసి అక్కడి నుంచి గంగాదేవిని తెచ్చి ఇక్కడ రావాలి. గుడికి వచ్చి కింద లోపలికి వెళ్ళి ఫస్ట్ తల్లి తండ్రి గురు స్మరణం చేయాలి. తల్లి తండ్రి గురు స్మరణం చేసి 3 ప్రశ్నలు చేయాలి. 3 ప్రశ్నలు చేసి
తెలిసి తెలియకుండా ఏమి శాపం పాపం ఉంటే అంత క్షమించి మాకు మోక్షం ఇవ్వండి. మీరు దేవుడి దగ్గర కోరిక పెట్టి ఆ గంగాదేవిన 3 సలుగా పోయాలి. పోసి బాగా నమస్కారం పెట్టి మీరే అంత పువ్వులు కల్పూరాడిది అంతా చూపించి బయట వచ్చేటప్పుడు క్షమాయాజన, దేవుడికి క్షమాయాజన. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం విహితం వా సర్వమేద క్షమస్వ శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో. ఇది మంత్రం తెలిస్తే చెప్పండి, లేకపోతే క్షమాయాజన మనం చేస్తారు కదా, అదేమంటే తప్పు పొరపాటు ఉంటే మీరు క్షమించండి చెప్పి బయట రావాలి. మళ్ళీ బయట వచ్చి అక్కడ తిలపాండేశ్వర దగ్గర వెళ్ళాలి. తిలపాండేశ్వర దగ్గర వెళ్ళి 3 ప్రశ్నలు చేయాలి దేవుడికి. 3 ప్రశ్నలు చేసి కొద్దిగా నల్ల నూలు పెట్టి ఆ గంగాదేవిన ఇక్కడ 3 సలక, ఈ విభాండేశ్వర లింగానికి 3 సలక, అక్కడ 3 సలక పోసి మీకు ఇక్కడ ఎక్కుతారు. ఆ పక్క దిగి బయట వచ్చి ఇక్కడ కాశీలో ఈ ఒకే గుడి దేవుడు శిఖరం, అక్కడి నుంచి చూస్తే దేవుడు శిఖరం 2 కనపడుతుంది, వేరెక్కడ కనపడదు. దేవుడు సపరేటు, శిఖరం సపరేటు. ఈ ఒకే గుడి అక్కడి నుంచి చూస్తే దేవుడు శిఖరం 2 కనపడుతుంది. మీరు అక్కడ వచ్చి చూసి ఆ దేవుడు శిఖరం 2 చూస్తే మీకు ఏమి శాపం పాపం అన్నీ వెళ్ళి మోక్షం దొరుకుతుంది. ఎన్నో మనుషులు ఇక్కడ చేస్తారు. దీనికెంత ఇక్కడ ఏమి టికెట్ ఏమి లేదు. కాశీలో చేస్తే కోడి పుణ్యం, వేరెక్కడ చేస్తే ఆ పుణ్యం మీకు దొరకదు, ఫలితం దొరకదు. కాశీలో చేస్తే అంత ఫలితం వస్తుంది. మళ్ళీ వారణాసి అంటారు కదా, వారణాసి అనేది కొద్దిగా తెలిసింది, అన్నీ తెలిసింది లేదు, కొద్దిగా. వారణాసి అనేది వరుణ్ నది, అసి నది, అది కలెక్టింగ్ ప్లేసే, కనెక్షన్ అయిన ప్లేసే వారణాసి అని పేరు వచ్చింది. ఇది ఎక్కడ ఉండాలి అంటే ఇక్కడ పక్కనే ఉండాలి. ఈ ప్లేస్ జరిగింది కదా, అది పక్కనే అషిఘాట్లో లోలార్ కుండు, అక్కడనే ఇది 2 ఇది జాయింట్ అయిన ప్లేస్, కలిపిన ప్లేస్ అక్కడనే ఉండాలి. లోలార్ కుండు చాలా విశిష్ట. ద్వాదశ ఆదిత్యుల్లో చాలా పవర్ఫుల్ ఆదిత్యరు ఈ అషిఘాట్లో ఉంది లోలార్ కుండు. మళ్ళీ వారణాసి అంటారు కదా, వారణాసి అట్లా వారణాసి అని పేరు వచ్చింది. మళ్ళీ వారణాసి అనేది కాశీ, వారణాసి కాశీ అన్నీ ఒకటే. వారణాసి అనేది 3 గంటం 3 పార్ట్, అర్థమవుతుంది కదా. వారణాసి అనేది 3 పార్ట్. దాంట్లో కేదారగండం చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. అంటే శివయ్య ఫస్ట్ ఎంత వేదం శాస్త్రంలో ఉంటుంది, వేదం శాస్త్రంలో ఉండేది చెప్పేది ఏమి కాదు. కేదారగండం చాలా పవర్ఫుల్. ఏమి పవర్ఫుల్ అంటే ఇది స్వయంభూ శివలింగం, ఇక్కడ ఈ స్వయంభూ శివలింగం, ఇది ఒకటి మోక్షలింగం ఇక్కడ ఉండేది. మళ్ళీ పక్కనే గౌరీ కేదార్నాథ్, అది స్వయంభూ శివలింగం. అక్కడి నుంచి 5 నిమిషాలు వెళితే చిత్రాంగదేశ్వర మోక్షలింగం ఉండాలి. శివగణం ప్రతిష్ఠ చేశారమ్మా, శివగణం ప్రతిష్ఠ చేశారు. మోక్షలింగం చూస్తే మోక్షం. అందరికీ ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు. చాలా పవర్ఫుల్ ప్లేస్, అది చాలా పవర్ఫుల్ ప్లేస్ అక్కడ ఉండాలి. అది కేదారగండం చాలా పవర్ఫుల్. ఫస్ట్ శివయ్య ఇక్కడ ఉండే వాళ్ళకి మోక్షం ఇస్తారు. మళ్ళీ 2వ గండం విశ్వనాథ గండం, విశ్వనాథ గండం 2వ గండం. ఫస్ట్ శివయ్య అక్కడ ఉండే వాళ్ళకి మోక్షం ఇస్తారు. అంతే, అది స్వయంభూ శివలింగం. అంతే ఔరంగజేబు కొట్టి బావిలేశారు, ఔరంగజేబు కొట్టి బావిలేశారు. జ్ఞానబావిలో ఉండాలి ఆ లింగం. 2వ గండం అక్కడ ఉండాలి. మళ్ళీ 3వ గండం ఓంకారేశ్వరర్. ఇక్కడి నుంచి 5.5 కిలోమీటర్ వెళితే ఓంకారేశ్వరు ఉంటారమ్మా. అగార ఉగారం అగారం చెప్తే ఓంకారం వస్తుంది. అగార ఉగారం అగారం, అగార ఉగారం అగారం అంటే ఓంకారం వస్తుంది. దేనికి అట్లా చెప్పి అంటే లింగం ఉండాలి కదా. అగారం అనేది పైన శివయ్య, అగారం అనేది పైన శివయ్య, లెఫ్ట్ సైడు విష్ణు, అది ఉగార. మళ్ళీ మగారం అనేది బ్రహ్మ కింద, దానికి అగారం ఉగారం అగారం. ఆ లింగంలో 3 ఉండాలి. ఆ 3 లింగం అక్కడ ఉండాలి. ఓంకారేశ్వర్ ఇక్కడి నుంచి కోయిలా బజార్ 5.5 కిలోమీటర్లు. అక్కడ పోతే కోయిలా బజార్, ఆ కోయిలా బజార్లో ఉండారు ఓంకారేశ్వరు. అక్కడ ఉండే లింగానికి మీరు గంగాజలం పోస్తే ఈ ప్రపంచాన్ని ఎన్ని శివలింగాలు ఉండాలో పోసిన పుణ్యం మీకు దొరుకుతుంది. ఓంకారేశ్వరంలో ఇక్కడ గంగాజలం పోస్తే, ఆ 3 లింగానికి మీరు గంగాజలం పోస్తే ఈ ప్రపంచాన్ని 33 కోటి శివలింగం ఉండాలి. వారణాసిలో 33 కోటి శివలింగం. దీనికి ఎంత పోసిన పుణ్యం అక్కడ ఉండేదానికి మీరు పోస్తే మీకు దొరుకుతుంది. ఎవరు పోస్తారో వారికి ఎంత దొరుకుతుంది. మళ్ళీ 1 లక్షం రుద్రజపం చేసిన పుణ్యం దొరుకుతుంది. 1 లక్షం రుద్రజపం చేసిన పుణ్యం, 1 అశ్వమేధం చేసిన పుణ్యం మీకు దొరుకుతుంది. ఎవరు చేస్తారు వారికి? దానికోసమే మనం చెప్పేది దేనికి? అందరూ ఇట్లా చేస్తే అందరికీ ఇది వస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయందా న్యాయేన మార్గణ మగిం మగీష
గోబ్రాహ్మణి సోమస్థిత్యం లోకా సమస్త వినబోండు. అంతే, అందరూ బాగుండాలి. అందరూ చేస్తే అందరికీ ఆ పుణ్యం వస్తుంది. దానికోసమే మనం చెప్పేది. మళ్ళీ అవంతి, ప్రయాగ, నైమిషారణ్యం, గంగా ద్వారం, కురుక్షేత్ర, ద్వారగా, అయోధ్య, మధుర, బదరిగా ఆశ్రమం, పురుషోత్తమ క్షేత్రం. ఈ 10 ప్లేసులు మా భారత భూమిలో చాలా పుణ్య ప్లేసు. ఈ 10 ప్లేసులో చాలా పుణ్యం నైమిషారణ్యం. ఈ 10లో మంచిది నైమిషారణ్యం. ఆ నైమిషారణ్యం చాలా మంచిది. ఈ 10 ప్లేసుల్లో ఏ ప్లేసు చూస్తే కూడా మరుజన్మం లేదు, ఎవరికి మరుజన్మం లేదు. ఎవరు చెప్తారు? అగస్త్య మహర్షి, సుబ్రహ్మణ్య స్వామి అంతా చేస్తారు. అన్నీ మాట్లాడతారు. లోపాముద్ర, అగస్త్య మహర్షి లోపాముద్ర దగ్గర చెప్తారు. మళ్ళీ లోపాముద్ర అడుగుతారు, ఇంత ప్లేస్ ఉంటుంది కదా, దేనికి మళ్ళీ అందరూ కాశీ వెళుతారంటారు. మళ్ళీ దేనికి చెప్తారు అగస్త్య మహర్షి, అమ్మా దాని గురించి మాట్లాడడానికి నాకు మాటలు రాదమ్మా, అంత పుణ్య ప్లేసు ఈ ప్రపంచాన్ని ఎక్కడా లేదమ్మా. వారణాసి, కాశీ అనేది అంత పుణ్య ప్లేసు. ఆ పుణ్య ప్లేస్ చెప్పడానికి నాకు మాటలు లేదు. అంత పుణ్య ప్లేసు వారణాసి. మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడి నుంచి అగస్త్య మహర్షి లోపాముద్ర ఇక్కడ ఉంటారు. ఇక్కడి నుంచి బ్రహ్మదేవు మీరు పోయి సుబ్రహ్మణ్య స్వామిని చూసేసిరండి అని ఇక్కడి నుంచి పంపిస్తారు. పోయేటప్పుడు లోపాముద్ర, అగస్త్య మహర్షి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కొల్హాపూర్ వెళ్తారమ్మా. అమ్మగారి దగ్గర ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇక వారణాసి నుంచి ఒక 4 స్టెప్ పెట్టారు. వెళ్ళేటప్పుడు ఇది అయింది మహర్షికి, ఇది పోయింది. వారణాసి నుంచి 4 స్టెప్ వెళ్ళారు, అట్లే ఇదైపోయారు. మళ్ళీ మహర్షి అమ్మగారు అడుగుతారు, ఏమి ఇట్లా అయిపోయిందని. మళ్ళీ శివైన ధ్యానం చేశారు, మళ్ళీ లేచారు. అంతే. అగస్త్య మహర్షి ఇక్కడ వెళ్ళేదానికి ఇది లేదు, ఈ మనసే లేదు. మళ్ళీ కొల్హాపూర్ వెళ్తారమ్మా. కొల్హాపూర్ వెళ్ళి అక్కడ అమ్మగారిని అడుగుతారు, మహాలక్ష్మి అమ్మని అడుగుతారు, నాకు ఇంకా ఇక్కడ వచ్చేదానికి, వారణాసి వచ్చేదానికి ఏమైనా అవకాశం ఉండాలి అని అడుగుతారు. అడిగేటప్పుడు ఈ జన్మలో నీకు లేదు, ఈ జన్మలో అయిపోయింది, ఈ జన్మలో నీకు వారణాసి ఉండేదానికి అవకాశం లేదు. నెక్స్ట్ జన్మలో మీరు వ్యాసలుగా వస్తారు, అప్పుడు నీకు అవకాశం ఉండాలి అట్లని చెప్తారు అమ్మగారు, మహాలక్ష్మి అమ్మగారు. మళ్ళీ అక్కడి నుంచి వెళుతారు. ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ ఉంటారు చెప్పండి? ఎవరికి తెలియదు అది. సుబ్రహ్మణ్య స్వామి శ్రీశైలంలో లోహిత కొండ ఉండాలి పక్కనేమ్మా. శ్రీశైలం గుడి ఉండాలి, పక్కనే లోహిత కొండ ఉండాలి. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి తపస్సు చేస్తారు. తపస్సు ఎన్నో సంవత్సరం చేస్తారు. అగస్త్య మహర్షి ఇక్కడి నుంచి అక్కడ వెళుతారు. వెళ్ళేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి తపస్సు చేస్తారు. తపస్సు చేసేటప్పుడు మళ్ళీ అగస్త్య మహర్షి ఏం చేస్తారు? తపస్సు చేస్తారు కదా, ఏం చేసేదని మళ్ళీ స్తోత్రం చెప్తారు. స్తోత్రం అది ఇది చెప్పి మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి లేచి చూస్తారు అగస్త్య మహర్షిన. చూసేటప్పుడు అగస్త్య మహర్షి, మీరు వారణాసి నుంచి వస్తారు, నేను ఎన్నో సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేస్తాను, అంతే నాకు వారణాసి వెళ్ళేదానికి అవకాశం దొరకలేదు అని సుబ్రహ్మణ్య స్వామి అగస్త్య మహర్షి దగ్గర చెప్తారు. వారణాసి వెళ్ళేదానికి అవకాశం దొరకలేదు అని చెప్తారు. ఏమయ్యా మీరు ఇట్లా చెప్తారని మహర్షి అడుగుతారు. నేను ఎక్కడైతే ఒక సెకండ్లో వెళుతాను, నేను ఏ ఊరికైతే, అంటే వారణాసి వెళ్ళేదానికి నాకు అవకాశమే దొరకలేదని ఏడుస్తారు సుబ్రహ్మణ్య స్వామి. మళ్ళీ అగస్త్య మహర్షి దగ్గర అడుగుతారు, మీరు వారణాసి నుంచి వస్తారు కదా, మిమ్మల్ని నేను పట్టుకుంటాను, ఆ పుణ్యమన్నా మనకు రాని అని సుబ్రహ్మణ్య స్వామి అగస్త్య మహర్షి దగ్గర అడుగుతారు. మళ్ళీ చెప్తారు, ఎవరైతే వారణాసి వెళుతామని అనుకుంటారు, అంతే. అట్లా కాదు. శివయ్య అనుగ్రహం ఎవరికి ఉండాలి, శివయ్య అనుగ్రహం ఎవరికి ఉండాలి వారే అక్కడ వెళుతారు. లేకపోతే మనకే దొరకలేదు. సుబ్రహ్మణ్య స్వామి చెప్తారు, నాకు దొరకలేదు, శివయ్య అనుగ్రహం దొరకలేదు, నన్ను వెళ్ళలేదంటారు. అంతే. అంత పుణ్య ప్లేస్ ఇది వారణాసి అనేది. దీని గురించి మాట్లాడేదానికి ఎవరికి ఎన్ని జన్మం ఉంటే సరిపోదు, రామకృష్ణ పరమహంసరు ఇక్కడ, శ్రీరామకృష్ణ పరమహంసరు తెలుసా? శ్రీరామకృష్ణ పరమహంసరు ఇక్కడ వచ్చారు. ఇక్కడ వచ్చేటప్పుడు మణికర్ణిక ఘాట్లో ఇది వచ్చింది, ఇది సమాధి అయిపోయారు.
సమాధి అంటే దేవుడు దగ్గర వెళ్తారు, సమాధి అంటే దేవుడి దగ్గర వెళ్తారు. వెళ్ళేటప్పుడు శిష్యులు అడిగారు ఏమి మీరు చూశారని అడుగుతారు. మళ్ళీ రామకృష్ణ వంశం చెప్తారు, అట్లా ఆనంద భాష్పం వస్తుంది. అది ఎట్లా మనం చెప్పేది, అంత స్వర్ణం గోల్డ్గా ఉండాలి ఇంత, ఇదంతా కాశీ అంత గోల్డ్గా ఉండాలి ఇంత, గోల్డ్గా ఉంటూ శివయ్య పెద్ద ఒక ఇదిలో ఉంటారంట, పెద్ద జడామునిగా ఉంటారంట. అక్కడంతా చచ్చిపోతారు కదా, వాడికింత ఓంకారం చెప్తారంట. ఇది ఓంకారం చెప్తారు, చనిపోయిన వాళ్ళకి చెప్తాను, అది చూశాను. ఇదంతా మీరు చూస్తారు కదా, ఇట్లా కాదు ఈ ఊరు అంత దగదగ అంత గోల్డ్ ఎట్లా ఉండదమ్మా, పవర్ఫుల్గా అట్లా అట్లా కనిపించింది రామకృష్ణ పరమహంసరికి కనిపించింది. అదే వారణాసి అంటే అంత పుణ్యం. ఎప్పుడు మీరు వచ్చారు ఇక్కడ అన్ని ఎప్పుడు ఓం స్మరణం చేయాలమ్మా. 4 మంత్రం ఉండాలి ఇక్కడ వస్తే, 4 మంత్రం ఉండాలి ఇక్కడ వచ్చేటప్పుడు చెప్పేదానికి. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే, ఇది ఒక మంత్రం. మళ్ళీ 2వ మంత్రం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మళ్ళీ 3వది ఓం ఐం హ్రీం గంగాదేవియే నమః, ఇది చాలా బీజ మంత్రం, గంగాదేవి బీజ మంత్రం. రోజు ఇది 5 నిమిషాలు ఎవరు చెప్తారో అందరికీ మోక్షం దొరుకుతుంది. రోజు 5 నిమిషాలు ఇంట్లో ఓం ఐం హ్రీం గంగాదేవియే నమః, గంగాదేవి బీజ మంత్రం ఎవరు చెప్తారో అందరికీ మోక్షం దొరుకుతుంది. మళ్ళీ ఓం నమ పార్వతీ పదయే హర హర మహాదేవ, ఇది లాస్ట్లో ఇది చెప్పాలి. వారణాసిలో వస్తే లాస్ట్లో ఏం చేస్తారో లాస్ట్లో ఇది చెప్పి వెళ్ళాలి అంతే. మళ్ళీ మీరు ఇది ఇక్కడ వారణాసి వస్తే కాలభైరవ స్వామికి మీరు 8 ప్రదక్షిణం చేస్తే, 8 ప్రదక్షిణం చేస్తే ఏమి శాపం పాపం అంతా వెళ్ళిపోతుందని వేదన శాస్త్రంలో ఉంటుంది. కాలభైరవ స్వామికి 8 ప్రదక్షిణం. మళ్ళీ రావి చెట్టుకు 7 ప్రదక్షిణం. 7 ప్రదక్షిణం చేస్తే మీరు ఏమనుకుంటారో దాని నుంచి మీకు దొరుకుతుంది. మూలలో బ్రహ్మ రూపాయ మధ్యదే విష్ణు రూపుణే అగ్రద శివరూపాయ వృక్షరాజాయ దే నమః. ఏ రోజు అయితే 7 ప్రదక్షిణం చేస్తే చాలా పుణ్యం వస్తుంది. శనివారం దాన్ని ముట్టుకోవాలి, వేరే రోజు ముట్టుకోకూడదు రావి చెట్టు. మళ్ళీ 1 ప్రదక్షిణం గణపతికి, 1 ప్రదక్షిణం. 2 ప్రదక్షిణం సూర్య భగవాన్ చంద్రభగవానికి 2 ప్రదక్షిణం. 3 శివయ్య 3 ప్రదక్షిణం. 4 రామ గోవింద అయ్యప్ప హనుమాన్జీ అంతా 4 ప్రదక్షిణం చేయాలి. 5 సుబ్రహ్మణ్య స్వామి, 6 తులసి చెట్టు అమ్మగారికి ఇంత 6 ప్రదక్షిణం చెయ్యాలి. మళ్ళీ 7 రావి చెట్టు, 8 కాలభైరవ స్వామి, 9 నవగ్రహాలు. మళ్ళీ గంగాదేవి నదికి వెళ్తారు. ఎప్పుడు నదికి వెళితే ఎవరు వెళ్తారమ్మా, గంగాదేవి నదికి వెళ్తే ఫస్ట్ మా కాలు అక్కడ పెట్టకూడదమ్మా. ఎప్పుడు బాగా ఒక 5 నిమిషాలు తల్లి దూరంగా నుంచి ఓం గంగేశ దండం పెట్టాలమ్మా. ఫస్ట్ దూరంగా దండం పెట్టి ఓం గంగేశ యమునే శైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు, ఇది చెప్పండి. లేకపోతే ఓం ఐం హ్రీం గంగాదేవి నమః 6 పూట చెప్పి ఆ గంగాదేవిన పోసుకోవాలి. 3 టైమ్స్ పోసుకోవాలి. ఇట్లా పోసుకొని మళ్ళీ ఆ గంగాదేవిని పట్టుకొని ఓం మాతృదేవో భవ, ఇట్లమ్మా ఇళ్ళ పట్టుకొని ఇట్లా ఓం మాతృదేవో భవ 3 టైమ్స్. మళ్ళీ పితృదేవో భవ 3 టైమ్స్, పితృదేవో భవ. మళ్ళీ ఆచార్యదేవో భవ, మళ్ళీ ఋషిదేవో భవ. ఇట్లా చేసి మళ్ళీ బాగా దండనమస్కారం పెట్టి మీరు పోస్తే, స్నానం పోస్తే మీకు అంత కోడి పుణ్యం మీకు వస్తుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇల్లు కడిగేటప్పుడు కొద్దిగా కళ్ళు పేసుకోండి. ఇల్లు కడిగేటప్పుడు కొద్దిగా కళ్ళు పేసుకుంటే, కొద్దిగా గోమేయం పోసి మీరు ఇల్లు కడిగితే మీరు ఇల్లుకి బిల్లి శూన్యం గ్రహదోషం ఏమీ మీ ఇల్లుకు రాదు. శుక్రవారం మంగళవారం ధూపం వేసుకుంటే మీకు ఇల్లు ఏమి షెడ్ ఉంటే అంత కీడ ఏమి పీడ ఉంటే అంతా పోతుంది. ఎవరు చేస్తే అందరికీ మంచిది వస్తుంది. దండిగా ఉండాలి. ఇంకా చెప్పేదానికి నిజంగా మనకి చాలా తెలియని విషయాలు చెప్పారు. మనము ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో కూడా తెలియదు యాక్చువల్గా మనకి. కానీ మన గురువుగారు చెప్పడం వల్ల ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో అన్న విషయం మనకు తెలిసింది. సో మీకు కూడా ఈ విషయం తెలిసింది కాబట్టి మీరు చాలామందికి చెప్పాలి. ఎందుకంటే మనకు తెలిసిన మంచి పని అందరికీ చెప్పాలి కాబట్టి. నమస్తే, జై శ్రీరామ్, ఓం నమ శివాయ. ఇంకా అంతా ఎప్పుడు చూడండి అమ్మా, ఎప్పుడు ఏమి అనుకోకుండా సేవ చేస్తే, ఎవరైతే ఏమి అనుకోకుండా సేవ చేస్తే మా దేవుడి దగ్గర వెళ్ళేదానికి దారి దొరుకుతుంది. దేవుడే మమ్మల్ని పిలుచుకుంటారు. ఎవరికైతే సేవ చేయాలి, సేవ చేయండి.
ఎవరైతే సేవ చేయండి, ఎవరికి మంచిది అనుకోకపోతే కూడా చెడ్డది అనుకోబాకండి, ఈ చెడ్డది అనుకోబాకండి. మళ్ళీ వారణాసి వస్తే అమ్మా, వారణాసి ఎవరు వస్తారో సన్యాసి మంచి సన్యాసి ఉంటే ఏమ్మా, మంచి సన్యాసికి ఏమైనా ఉంటే మీరు దేవుడికి ఇచ్చినట్టు మీకు పుణ్యం వస్తుంది. మంచి సన్యాసులు ఉంటే వాడికి ఏమైనా ఇస్తే ఫస్ట్ దేవుడికి ఇచ్చిన పుణ్యం మీకు వస్తుంది. మళ్ళీ రెండవది ఆవుకి ఇవ్వాలమ్మా, ఆవుకి ఇస్తే మీకు ఏమి పాపం ఉంటే అంతా వెళ్ళిపోతుంది, ఆవుకి ఇవ్వాలి. మళ్ళీ మూడవది ఎవరికమ్మా, అన్నదానం, దానం ధర్మం. మీరు అడిగిచ్చేది ధర్మం, దానం అంటే మీరే ఇచ్చేది దానం ఇస్తే చాలా చాలా పుణ్యం వస్తుంది. దానం చేయాలి, ఎప్పుడు సేవ చేయండి, ఏమి అనుకోకుండా సేవ చేస్తే శివయ్య మిమ్మల్ని పిలుచుకుంటారు, ఎప్పుడు పక్కనే పిలుచుకుంటారు. ఎప్పుడు సేవ చేయండి, సేవ ఏమి చెడ్డది అనుకోకండి, ఎవరికి మంచిది అనుకోండి ఎప్పుడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ లింగాన్ని బ్రిటిష్ వాడి నమ్మక దీన్ని చాలామంది అప్పట్లో గుడి బంద్ చేస్తామని చెప్పి దీన్ని ఏం చేసి మొత్తం ముయ్యమని చెప్పినారు వాళ్ళు. చెప్తే వాళ్ళకి నమ్మకం కలగాలంటే ఏం చేయాలి, ఈ లింగాన్ని ఏం చేసి ఒక 3 రోజులు బంద్ చేసి ఒక దారం కట్టినారు చుట్టూ తాడు. ప్రతిరోజు నువ్వు గంజి పెరుగుతాడు, తెల్లబాండేశ్వర అంటే ప్రతిరోజు నువ్వు గంజి పెరుగుతాడు ఈయన. ఆ దారం కట్టి 3 రోజులు బంద్ చేసి పెట్టినారు. బంద్ చేసి పెడితే మళ్ళీ వచ్చి వాళ్ళు ఎప్పుడైతే దాన్ని ఓపెన్ చేశారో, ఓపెన్ చేయటం వల్ల దారం తెగి పడి ఉంది. అప్పుడు నమ్మకం కలిగింది వాళ్ళకి. నమ్మకం కలిగి అప్పుడు దాన్ని శివయ్యని ఏం అనకూడదు అని చెప్పి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇది స్వయంభూలింగం, జీవంతో ఉన్న లింగం. పైన సూర్య భగవానుడు, పక్కన చంద్ర భగవానుడు, స్వయంభూలింగం. ఈ లింగ దర్శనం మళ్ళీ దొరకదు మీకు. ఏ జన్మలో పుణ్యం చేస్తే తప్ప మీరు ఇక్కడి వరకు రాలేరు. ఇక్కడ రావటమే మీరు మోక్షదాయకం. ఇది మోక్షలింగం, జీవంతో ఉన్న లింగం. 40 అడుగులు ఉంది ఈ లింగం. అమ్మ మీరు మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి పూజ చేసుకుని పైన చూడండి, దర్శనం చేసుకుని తల తాకిచ్చి దండం పెట్టుకోండి. కంపల్సరీ చేయటం వల్ల మీకు మోక్షం దొరుకుతుంది. మోక్షలింగం. ఇక్కడ లింగం శిఖరం ఒకేసారి దర్శనం దొరుకుతుంది మీకు. ఏ గుడి కాడికి వెళ్ళినా శిఖర దర్శనం దొరకదు. శిఖరం చూస్తే లింగం దొరకదు, లింగం చూస్తే శిఖరం దొరకదు. అది చూడాలంటే కష్టం. ఇక ఒక్క చోట మాత్రమే లింగం శిఖరం రెండు ఒకే చోట దొరుకుతుంది. మీరు చూసాలండి, శ్రీశైలం పోతే శిఖర దర్శనం పుణ్యం, అరుణాచలం పోతే గిరి ప్రదక్షిణ పుణ్యం, మోక్షం. కాశీ వస్తే శిఖర దర్శనం పుణ్యం. కాశీ అంటే కాశీ ఒకటే కదా, ఏ మీ ఊళ్ళో గుడికి వెళ్ళినా సరే దర్శనం చేసుకున్నామంటే ఏ గుడిలో సరే విగ్రహాన్ని కంపల్సరీ శిఖరం చూసి వెళ్ళాలి, అప్పుడే మీకు మోక్షదాయకం. తిలబాండేశ్వర్, పాండే హవేలీ, బెంగాలీ టోలా స్కూల్ నియర్, బెంగాలీ టోలా కాలేజ్ నియర్ వారణాసి. ఓం నమ శివాయ. ఇది బాండేశ్వర లింగం, అది తిలబాండేశ్వరం. ఈ లింగాన్ని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి మోక్షం దొరుకుతుంది. దీనికి కారణం కశి మహాపతి ముని శిష్యుడు బాండేశ్వరుడు కొన్ని వేల సంవత్సరాల పాటు ఇక్కడ తపస్సు చేసుకున్నారు. తపస్సు చేసుకుంటే తపశ్శక్తి వల్ల ఆయనకి కాశీపట్నంలో ఈ లింగం ఉందని తెలుసుకుని ఇక్కడ 10 మంది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలియపరిచారు. ఆయన తెలియపరిచి ఇక్కడ రైతులందరూ తెలియపరిచి అప్పుడప్పుడే దోపరేగలు నూనె పంటగా పండుతున్నప్పుడు తెలియపరిచి ఎప్పుడైతే తెలియపరిచారో వీళ్ళంతా రైతులు అప్పటిదాకా ఏదో బండారాయంలో శివలింగం అనే సంగతి ఎవరికి తెలియదు. అప్పుడు తెలుసుకుని శివలింగం తెలుసుకుని సేమేశ్వర ఘాట్లకి ప్రతిరోజు సేమేశ్వర ఘాట్కి వెళ్ళి విభాణ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకున్నారు అక్కడ. ఆ తపస్సు చేయటం వల్ల శివుడే స్వయంగా దర్శనం ఇచ్చే స్థానంలో ఆయన ఏమని వచ్చాడంటే, నేను అక్కడ స్వయంగా ప్రతిరోజు నువ్వు కింద పెరుగుతాను, ప్రతిరోజు నువ్వు కింద పెరుగుతాను. ఈ లింగాన్ని ఎవరైతే ఇక్కడ ప్రతిష్ఠితంగా, ఇది విభాణ మహర్షి ప్రతిష్ఠితంగా ఈ లింగాన్ని దర్శించుకుని ప్రతిరోజు లింగాన్ని దర్శించుకుని ఈ లింగానికి ప్రతి సేవేశ్వర ఘాట్కి వెళ్ళి ఒక చెంబుడు నీళ్లు తెచ్చి ఈ లింగం దగ్గరికి వచ్చి 3 సార్లు లోపలికి వెళ్ళి నీళ్లు పోసి ఎవరైతే నీళ్ళు పోసి 3 సార్లు తిరిగి మీ తల్లిదండ్రులని, మీ గురువు గారిని, మీ పితృదేవతలని తలుసుకుని ఎవరైతే నీళ్లు పోస్తారో వాళ్ళకు మోక్షాన్ని ఇస్తానని వరమిస్తున్న స్థలం ఇది. శివుడే స్వయంగా వరమిస్తున్న స్థలం. ఈ స్థలానికి రావడం మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం. మళ్ళీ రాలేరు. ఒక్కసారి దర్శించుకుంటే మరి జన్మ ఉండదు. ఒక్కసారి రావటమే, ఈ కాశీకి రావటమే మీ అదృష్టం. ఇక్కడ లింగం శిఖరం ఒకేసారి దర్శనం అవుతాయి మీకు. లింగం శిఖరం ఒకేసారి దర్శనం అవుతుంది. ఇక్కడ చూడండి, పైన శిఖరం కింద లింగం ఒకేసారి దర్శనం అవుతుంది. దీన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు పూజించాడు, పాండవులు పూజించాడు, ఐగ్రీవుడు పూజించాడు, నారదుడు పూజించాడు. ఇది మోక్షలింగం. ఇంతమంది దేవతలు పూజించిన లింగం ఇది. మళ్ళీ ఏ జన్మలో పుణ్యం చేస్తున్న తప్ప కాశీపట్నం వచ్చి ఈ లింగ దర్శనం సాధారణ వస్తారు. ఎవరి మటుకు కంగారు దండం పెట్టుకుంటారు.
వాళ్ళ దారిని వాళ్ళు పోతారు. ఇక్కడ ఒక లింగం ఉందన్న సంగతి ఎవరికీ తెలియదు. వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు, వచ్చారు అంతే. కనీసం తీర్థం తీసుకునే ఖాళీ కూడా ఉండదు వాళ్ళకి. వస్తారు, వాళ్ళ దారిని వెళ్ళిపోతారు. ఎవరో కానీ మహానుభావుడు అదృష్టం ఉన్నవాళ్ళు కానీ ఈ లింగ చరిత్ర అడగరు. అడిగితే మీరు చెప్తాం. ఏ గుడికి వెళ్ళినా సరే మీకు కాల్చిపోతే మీకు తీర్థం పోసి పంపిస్తారు తప్ప మీకు ఎవరు కూడా ఇక్కడ ఒక లింగం ఉంది, లింగ చరిత్ర ఏ గుడికాడ లింగ చరిత్ర చెప్పరు. ఈ లింగ చరిత్ర ఈ గుడికాడ మీరు అడిగితే చెప్తారు. చెప్పడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు ఇక్కడ పూజారి గారు, సాధువు గారు. ఆయన చాలా మంచి రీజన్లో పుణ్యం చేస్తే ఇక్కడికి రారు. మీ అదృష్టం, మీ ఇక్కడ రావటమే మీ అదృష్టం. మళ్ళీ మళ్ళీ దొరకదు మీకు ఈ లింగ దర్శనం.